బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కదండి. చేయి కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. నేనన్నా మీ బియ్యప్పల బాలరాజునన్నా నన్ను దెంగన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? నన్ను ఫాలో అవ్వండి అన్నా, ఫాలో చేయండి అన్నా. ఐ థింక్ వాటో వాట్. బాయ్స్ మీకే చెప్పేది, నీ వెనక తిరిగే అమ్మాయినేమో నువ్వు తిరిగి చూడట్లేవు. అక్కడ తెల్లగుంది అందంగా ఉందని నువ్వు తన చుట్టూ తిరుగుతున్నావు. ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే నీ నెంబర్ 10, నీకంటే ముందు 9 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వే ఫస్ట్ మెంబర్, నువ్వే లాస్ట్ మెంబర్. అందం ఉందని చూడకు, అర్థం చేసుకో. సర్లే నువ్వు దెంగే ఇంకా. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ദൈവം തുണയാകുന്നു, ജന്മം വരമാകുന്നു, രുചി ഭേദങ്ങൾ. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? ఈ బాటిల్ నోడు నోడు. హే హరి రామ్ కృష్ణ జగన్నాథ ప్రేమానంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అబ్బబ్బబ్బబ్బా, 2 కళ్ళు సరిపోవట్లేదు రాని అందం చూడనందుకి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. అందం నువ్వు తింటున్నావా, అందం నేను తింటుందా? రోజు రోజుకి అందం గడవైపోతున్నావురా. రోజు రోజుకి అందం పెరిగిపోతుంది పిల్లడా. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. తోడు రమ్మన్నా, వాష్రూమ్ బయట ఉండడానికి రమ్మన్నాం. నోటుకొస్తే అది మాట్లాడక ఎవరన్నా వస్తారా ఆంటీ వాష్రూమ్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. అమ్మాయిలు అబ్బాయిలు మీరు సింగిల్ గా ఉన్నారని బాధపడుతున్నారా? అయితే ఇక బాధపడద్దు. వచ్చిండా సైంటిస్ట్? నా కామెంట్ సెక్షన్ లో సింగిల్ అని కామెంట్ చేయండి. సింగిల్ గా ఉన్న ప్రతి ఒక్కరిని మింగిల్ చేసే బాధ్యత నాది. సింగిల్ గా ఉన్న అమ్మాయిని, సింగిల్ గా ఉన్న అబ్బాయిని కలిపి మింగిల్ చేస్తా. అబ్బా సాయిరామ్. A few moments later. ఇది ఒక అమ్మాయి పదే మెసేజ్ చేస్తుంది, మింగిల్ చేయి అని. ఇప్పుడు నేను మింగిల్ చేశాను అనుకో నిన్ను, తర్వాత నువ్వు ఎంగిల్ అయిపోతావు. అర్థమైందా? తర్వాత నీ లైఫ్ లో కూర్చోడు ఎవడో గానీ బాధపడతాడు. అందుకే నేను మింగిల్ చేయను. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. ఇంటికాడ వాళ్ళకి చెప్పినా అనుకో, మీ ఇంటి వాళ్ళకి ఎముకలు గట్టి ఎరగొట్టే కదా గొంటకనా. చదువుకోయా ముందు నువ్వు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.